కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా క్రొత్త నిబంధన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందరూ ఫాలో అవుతున్నారుగా. ఈరోజే కొత్తగా వచ్చిన వారు, ఈరోజే కొత్తగా లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు చిన్న వివరణ. కొన్ని వారాలుగా క్రొత్త నిబంధన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంతకుముందు పాత నిబంధన యొక్క ఓవరాల్ వ్యూ మనం చూస్తాం. అంటే ఏంటి పాత నిబంధన అంటే? పాత నిబంధనలో దాని అవుట్లైన్స్ అంటే మనం అర్థం చేసుకునే ప్రయత్నం, దాని నైసర్గిక స్వరూపాన్ని, దాని బౌండరీస్ మనం అర్థం చేసుకున్నాం. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు దాని పరిస్థితుల యొక్క పరంపర ఎలా కొనసాగిందో మనం చూసాం. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ యొక్క ఓవరాల్ వ్యూ మనం చూసాం. క్రొత్త నిబంధన యొక్క సర్వే. ఆ చూసిన తర్వాత ఇది క్రొత్త నిబంధన అంటే మనకు అర్థమైంది. ఈ రెండు నిబంధనలు చూసిన తర్వాత ఈ నిబంధనకి మధ్యస్థంలో ఒక నిశ్శబ్ద కాలం ఉంది. దాన్నే సైలెంట్ ఇయర్స్ అంటారు. దాన్ని ఆ నిశ్శబ్ద సంవత్సరాలు సుమారు 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల నిశ్శబ్దంలో ఏం జరిగింది? ఆ 400 సంవత్సరాల చరిత్రలో దేవుడు నిశ్శబ్దంగా ఉండి ఏం చేశాడు? రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి, మత పార్టీలు పుట్టుకొచ్చాయి, ప్రపంచాన్ని పరిపాలించే వీరులు సూర్యులు పుట్టుకొచ్చారు. సైన్స్ డెవలప్ అయ్యే లాజికల్ సబ్జెక్ట్ ఆ రోజు ఫిలాసఫీ తెర మీదకి వచ్చింది. ఇలాంటివన్నీ ఆ రోజు పరంపర కొనసాగుతున్నప్పుడు దేవుడు తన పని తాను చేస్తూ తన కుమారుని రాకకు కావలసిన ప్రపంచాన్ని సిద్ధపాటుకి గురి చేసి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఇలలోనికి పంపాడు. ఆ పంపినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, ఎలా పుట్టాడు, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన వంశం ఏంటి అన్నదే క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. ఆ క్రొత్త నిబంధనలు అడుగులు వేయడానికి కొన్ని పదాలు, రాజనీతి శాస్త్రము, అందులో మనకి ఏదైతుందో కల్చరల్ బ్యాక్గ్రౌండ్, రిలీజియన్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ మనం టచ్ చేస్తాం. ఎందుకంటే ఇవి రాను క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు మనకు ఎదురవుతాయి కనుక. ఇవన్నీ ఆలోచించిన తర్వాత క్రొత్త నిబంధనలు అడుగులు వేస్తాం. ఆ అడుగులు వేసిన తర్వాత మనకు మొట్టమొదటి తారసపడిన వ్యక్తి హెడ్లైన్స్లో మనకు పరిచయం అయ్యాడు, మత్తయ్య. ఆ మత్తయ్య గారు ఊరేటి? కపెర్నహూమ్. మత్తయ్య గారు వృత్తి ఏంటి? సుంకరి. సుంకరిని ఆ రోజుల్లో ఏమని పిలుస్తారు? వ్యభిచారులు, పాపులతో వారు సమానులు, వారిని ఏ ఫంక్షన్లకి పిలవరు. అలాంటి స్థితిగతుల్లో ఉన్న మత్తయ్యని మనుషులు పట్టించుకోలేని వారిని, బ్యాక్గ్రౌండ్ బాగాలేని వారిని, గుప్పడి మెతుకుల కొరకు అన్యాయాన్ని కొడిగట్టిన వారిని మార్చి పిలిచి అపోస్తులను చేసి మత్తయ్యని శిష్యుల్లో ఒక శిష్యుని చేస్తే, ఆ మత్తయ్య నేను మత్తయి సువార్త రాయాలి, పలానా టైంలో పలానా సంవత్సరంలో రాజమండ్రిలో కూర్చున్న చర్చ్ నా మత్తయి సువార్త చదువుకుంటారని మత్తయి సువార్త రాయలేదు. మత్తయి సువార్త అని పిలవబడుతుందని కూడా మత్తయ్యకి తెలియదు. మత్తయ్య గారు ఎందుకు సువార్త రాశారు, మార్క్ గారు ఎందుకు సువార్త రాశారు, లూకా గారు ఎందుకు సువార్త రాశారు, యోహాన్ గారు ఎందుకు సువార్త రాశారంటే వాళ్ళ పేర్ల మీద కొన్ని సువార్తలు ఉంటే బాగుంటుందని రాయలేదు. వాళ్ళు ఎందుకు సువార్తలు రాశారు మనం చరిత్ర చూసాం. వాళ్ళ కాలంలోనే అపోస్తులు బతుకున్న కాలంలోనే దొంగ అపోస్తులు తయారయ్యారు. అపోస్తులు బతుకున్న కాలంలోనే దొంగ బోధకులు తయారయ్యారు. వారు క్రీస్తుని రాంగ్గా ప్రజెంటేషన్లు ఇవ్వడం వాళ్ళు చూశారు. వారి క్రీస్తుని ఎలా చూపించకూడదు అలా చూపిస్తున్నప్పుడు, అరే మనం ఉండగానే ఇలా జరుగుతుందంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత సత్యం రూపురేఖలు మారిపోతాయి, మనం వెళ్ళిపోయిన సత్యం సమాధి చేయబడకూడదు అని యేసుప్రభు మరణించి తిరిగి లేచి 25 ఏళ్ళ తర్వాత రాయబడినవే సువార్తలు. అందులో మార్కు సువార్త మొదటిది. కానీ మార్కు సువార్తను మొదటి వరుసలో పెట్టకుండా క్రొత్త నిబంధనకు మొదటి వరుసలో మత్తయి సువార్తను ఎందుకు పెట్టారంటే, ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొత్త వాళ్ళ కొరకు కూడా. ఎందుకు దాన్ని మొదటి వరుసలో పెట్టారంటే, పాత నిబంధన క్రొత్త నిబంధనకు లింక్ అవ్వాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఆ బ్రిడ్జే జీనియాలజీ. ఆ జీనియాలజీని లింక్ చేసి రాసిన రైటర్ హాదర్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? మత్తయి గారు. అందుకే మత్తయి గారు ఆయనకి దానికి సరిపోయినవాడు కనుక మత్తయి గారు సువార్త పాత నిబంధన లింక్ చేసి ఒక బ్రిడ్జిలాగా మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని పెట్టాడు కనుక మొదటి అధ్యాయాన్ని దానికి లింక్ అయి ఉంది కనుక సువార్త అంటే మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం అయింది. ఆ మత్తయితో మనం పరిచయం ఏర్పరచుకున్నాం. మత్తయి సిటీ ఎటు మనం చూసాం,
ఆయన వృత్తి ఏంటో మనం చూసాం, ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయని చూసాం. చూసిన తర్వాత ఆయన రాసిన మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని టచ్ చేస్తాం. ఆ మొదటి వచనం అబ్రహాం గారి యొక్క పేరెంట్స్ ఎలాంటో మనం చూస్తాం, అబ్రహాం పరిస్థితి ఏంటో మనం చూస్తాం, దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తాం, దావీదు నాన్నగారి పరిస్థితి ఏంటో చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుని చూస్తాం. లాస్ట్ వీక్ అక్కడ ఆగాం. ఆ ఇస్సాక్ గారి పరిస్థితి మనం చూసినప్పుడు ఇస్సాక్ గారి స్టోరీ మనకు తెలుసు. ఇస్సాక్ అంటే ఎంతమంది మనం బోధించిన అబ్రహాం సైడ్ నుంచి మనం పరిశీలిస్తాం, కానీ ఇస్సాక్ సైడ్ ఏం జరిగిందో మనం చూడం. ఆ ఇస్సాక్ సైడ్ మనం చూసినప్పుడు ఇస్సాక్ గారి పరిస్థితులు మనకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఎంత స్పష్టంగా అర్థమయ్యి మనకు తెలుసు. ఇస్సాకు భయపడింది కేవలం వాళ్ళ నాన్నగారికే కాదు, ఇస్సాకు భయపడింది ఎవరికి తెలుసు? దేవుడికి భయపడి. ఇస్సాకు ఒక బిరుదు ఉంది. ఇస్సాకు బిరుదు చెప్పిన యెహోవాకు భయపడి ఇస్సాకు అంటే దేవునికి భయపడి, ఆయన బిరుదే దేవుడికి భయపడ్డం. ముగ్గురు పితరులు ఉంటే ఆదికాండం భాగమేనండి. ఆదికాండం 3 భాగాలకు విడదీస్తారు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇదే ఆదికాండం, గుర్తుపెట్టుకోండి. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏదైతుందో ఈ ముగ్గురులో అంటే ఈ పితరుల్లో లేనిది లేదా వీళ్ళిద్దరిలో లేనిది ఆ బిరుదు ఎవరికంటే ఇస్సాకు ఇచ్చారు. ఆ ఇస్సాక్ గారు అలాంటి బిరుదు పొందుకున్న తర్వాత మనకు అర్థమైంది ఇస్సాక్ గారు చాలా సున్నితమైన వ్యక్తి. ఎవరితో గొడవలు పెట్టుకోరు. ల్యాండ్ ఆల్ది, బావిలు తవ్వించింది వాళ్ళ నాన్న. కానీ పొరుగోడు వచ్చి ఆ ఫిలిస్తీన్లు అసూయ పడిపోయి ఇస్సాక్ గారిని చాలా బాధ పెడితే అక్కడ బావుదవుతే అక్కడ మూసేస్తారు, ఇక్కడ బావుదవుతే ఇక్కడ మూసేస్తారు, ఇక్కడ బావుదవుతే ఇక్కడ మూసేస్తారు. అబ్రహాము గారి యొక్క వారసత్వాన్ని పునిపుచ్చుకున్న ఇస్సాకు వీళ్ళతో ఎవరితో గొడవలు పెట్టకుండా అక్కడ బావు మూస్తే అక్కడ పోయాడు, అక్కడ బావు మూస్తే అక్కడ పోయాడు. కానీ గమ్మత్తు ఏంటంటే ఇస్సాకు ఎక్కడికి పోయాడో జలాలు, నీళ్లు కూడా అక్కడికే పోయాయి. ఇస్సాకుని తరిమే కొలది నీళ్లు కూడా ఆయన వెనకాల నడిచిపోయాయి. అప్పుడు ఇస్సాకుని చూసి అర్థమైంది పబ్లిక్కి లేదా ఈ రోజులకి ఏమర్థమైందంటే ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు, ఇంతో గొడవలు పెట్టుకోకూడదు, మేము తప్పు చేస్తాం, నీకు ఎగ్నెస్ట్గా మేము ప్రవర్తించాం, మమ్మల్ని ఏం చేయకు, దయచేసి మాకు శాపానికి గురి చేయకు, నువ్వు దూరంగా ఉంటే మేము దూరంగా ఉంటామంటే మీరు అలాంటి ఏం టెన్షన్ పెట్టుకోకండి, రండి మనం అందరం కలిసి లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం అని వాళ్ళకి ప్రేమ విందు పెట్టి చక్కగా భోజనం తిన్న తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళకి వీడుకోలు చెప్పాడు. అక్కడ ఆగం. ఇప్పుడు మళ్ళీ మనం టచ్ చేస్తున్నాం. చూద్దాం మత్తయి సువార్త. అర్థమైనా అర్థమైనట్టే. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మన అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, పెరోసి ఎస్రోనును కనెను, ఎస్రోను అరామును కనెను, ఆరాము అర్మినాదాబును కనెను, నైస్రును కనెను. ఆగుదాం. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత ఇప్పుడు మనం చూడబోయేది యాకోబు. మీరు అనుకోకండి, దయచేసి నిర్లక్ష్యంగా వినొద్దు. యాకోబు చరిత్ర మాకు తెలుసుగా అని మీరు అనుకోకండి. మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడు బైబిల్లో ఈ భాగం మాకు తెలుసని అనుకోకండి, నిర్లక్ష్యంగా చూడకండి. అలాంటి ధీమా పొద్దు కనుక మీకుంటే దయచేసి దేవుడు మీ జీవితంలో దాన్ని దులిపి దూరం చేయను గాక. బైబిల్ దగ్గర దయచేసి మాకు తెలుసు అన్న ఫీలింగ్ వద్దు. ఇక్కడ నిలబడి సాయి వెంకటేష్ గారు మాట్లాడిన వినాలి, ఇక్కడ నిలబడి సురేష్ గారు మాట్లాడిన వినాలి, ఇక్కడ నిలబడి స్టీఫెన్ గారు మాట్లాడిన వినాలి, ఇక్కడ నిలబడి ప్రసాద్ అంకులు మాట్లాడిన వినాలి. ఎందుకంటే ఇది వారి మాట కాదు, దేవుని మాట. మాకు తెలుసులే అనే ధీమా మనకు వద్దు. దేవుని దగ్గర మనకు తెలిసినా తెలియకపోయినా ఇది మరలా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు దేవుడు నాకు ఏదో సెలవిస్తున్నాడు. ఏముంది యాకోబు చరిత్రలో అంటే ఒక ఎలక్షన్ ఉంది. యాకోబు చరిత్రలో ఏముందంటే ఒక సెలక్షన్ ఉంది. సెలక్షన్ అంటే ఆయన యొక్క ఎన్నికలో ఎంపిక చేయబడిన వ్యక్తి జాకోబ్ అంటారు, యాకోబ్ అంటారు, జేమ్స్ అంటారు, రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి. ఆ డెఫినేషన్ అన్నీ పక్కన పెడితే అసలు యాకోబ్ అన్న దానికి హెబ్రూ పదంలో రకరకాలు ఉన్నాయి. పోరాట యోధుడు, మడిములు పట్టుకునేవాడు, ఇంకా అతను అనుకున్నది దక్కించుకునేంత వరకు మోసగాడు, ఇంకా ఆయన గిఫ్ట్లు ఉన్నాయి. ఆయనకి బహుమానం ఉంది, గాడ్స్ గిఫ్ట్, దేవుని బహుమానము. ఇలాంటి నామకరణాలతో అర్థాలతో పిలువబడిన ఈయన ప్రారంభం ఎలా ప్రారంభమైందంటే అబ్రహాము, ఇస్సాక్ గారు అబ్బాయే యాకోబు, అబ్రహాం గారు మనవడే యాకోబు.
ఏంటి యాకోబు స్టోరీ? ఒకసారి టూకీకి మనం టకటక చూద్దాం. మనకి ఆశీర్వాదకరమైన కొన్ని సందర్భాలు ఉన్నాయి, జాగ్రత్తగా మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం నుండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్నరాములో నివసించు సిరియావాడైన బెతీయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబక్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకుకి 45 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలి గనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఏడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విధును గనక అతని భార్య అయిన రెబెక్క గర్భవతి ఆయను. ఆమె గర్భంలోని శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుకొనుచుండగా గనుక ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో ఉండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమయుండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. యాకోబు చరిత్ర ప్రారంభమయ్యింది. యాకోబు చరిత్ర, వాగ్దాన పుత్రుడు, పిలవబడినవాడు, ఇంకా చెప్పాలి అంటే ఎలక్షన్లో సెలెక్ట్ అయినవాడు, ఇంకా చెప్పాలి అంటే దేవుని చేత పిలువబడిన యాకోబు హిస్టరీ స్టార్ట్ అయ్యింది. ఎవరు వీళ్ళ పితరులు? ఎవరు? వీళ్ళ తాతయ్య గారు అబ్రహాము, వీళ్ళ నాన్నగారు ఐజాక్. వీళ్ళ ఐజాక్ ఎవరైతున్నారో ఆయనకి 40 ఏళ్లలో పెళ్ళి అయింది. వాళ్ళ అమ్మగారి వయసు ఏమో 16-17 సంవత్సరాలు, వీళ్ళ నాన్నగారి వయసు ఏమో 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం లేదు. నువ్వు చిన్నదానివి, నేను పెద్దోడిని, ఇలాంటి వ్యత్యాసం ఏమీ లేకుండా, వాళ్ళ వయసు తారతమ్యం లేకుండా వాళ్ళ మనసు ఒక్కటి అయ్యింది. వాళ్ళిద్దరూ దేవుని ప్రణాళికలో పెద్దలకి దేవునికి భయభక్తులు కలిగి నడుములను జీవితాల్ని కట్టుకున్న చక్కటి యవనస్తులు ఐజాక్, రెబెక్కా స్టోరీ మనకు తెలుసు. ఆ అమ్మాయి సాక్షి. మీరు ఇంటికి వెళ్ళి, నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రెబెక్కా స్టోరీ మనకు తెలుసు. ఆ అమ్మాయి చక్కని చిన్నది. ఆ చిన్నది పురుషుని ఎరగనిది. ఆ అమ్మాయి ఎవరితోనూ స్నేహాలు చేయదు. ఈడెవడే అని అడిగాడట. ఫ్రెండు అందంట. మాది వెళ్దు మరి, ఆడెవడని అడిగారట. ఫ్రెండ్ అని అడిగాడట. వాళ్ళ అమ్మ అడిగింది, ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉండాలి కానీ మగోళ్ళు ఏంట్రే నీకు ఫ్రెండ్స్ అంటే? నీకు తెలీదు మమ్మీ, మీ జనరేషన్ వేరు. చెప్పండి, పోతావు త్వరలోనే శ్మశానానికి, రాసి పెట్టుకో. నేను అడుగుతున్నాను, జెండర్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. జనరేషన్ మారినా మీకే ఎవరైతున్నారో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలతోనే స్నేహాలు, మగపిల్లలతోనే స్నేహాలు. మీరు గుర్తుపెట్టుకోండి. నతానేలు లేరు, నలుగురులాగే ఉంటారు. అపోస్తులు కాదు, ఎక్కడైనా పురుష స్పర్శ గుర్తుపెట్టుకోండి, తేడాలు వస్తాయి. ఆ అమ్మాయికి తెలుసు, ఎథిక్స్ ఉన్న అమ్మాయి, ఇంట్లో పని తెలిసిన పిల్ల. ఆ అమ్మాయి 17 ఏళ్ళ పిల్ల. ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఏం చూసి సెలక్షన్ చేశారు చెప్పండి? చక్కగా ఉంది, రౌండ్ ఫేసు, స్కిన్ బాగుంది, న్యాచురల్ బ్యూటీ, హాఫ్ శారీ కట్టుకుంటే అదిరిపోయింది, మా వాడికి ఓకే చేసింది అన్నారా? సెలక్షన్ అలా జరగల. రౌండ్ ఫేసా, ముక్కు పెద్దదా, కళ్ళు పెద్ద, ఏం చూడలేదు. గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఎలా సెలెక్ట్ అయిందంటే, అంత అందంగా ఉన్నా, అంత చక్కగా ఉన్నా, ఇప్పటి వరకు 16 ఏళ్ళు ఆ పిల్లకి వచ్చినా ఐ కాంటాక్ట్ కూడా ఎవడికి ఇవ్వదు. నెక్స్ట్, అసలు అబ్బాయిలతో ఏ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయదు. నెక్స్ట్, అంత అందంగా ఉన్న ఆ అమ్మాయి ఇంత దూరం నడిచొచ్చి తన ఇంటి వారికి కావాల్సిన దాహాన్ని తీర్చడానికి, నీళ్లు మోయడానికి కడవట్టుకొచ్చింది. పని తెలిసిన పిల్ల. అందానికి అందం, పనికి పని, గుణానికి గుణం. ఇతరులు అడిగితే ముక్కు ముఖం చూడకుండా పెద్ద ఆయనని గుర్తించి ఆయనకి మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాకుండా
తన వంటలు కూడా నిలుస్తున్నట్టు ఇతరులకి సహాయం చేస్తుంది, ఇంట్లో పనులు చేస్తుంది, అన్నీ చక్కగా పెడుతుంది. ఇలాంటి పిల్లకి ఐజక్ కాకపోతే ఇంకెవరు సెట్ అవుతారు చెప్పండి? ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు రకాలు చెప్పండి ఎలా ఉన్నారు? రీల్స్ తోసేయడం, ఇంకా రీల్ రీల్ రీల్. ఏయ్, ఆ తినే కంచం దగ్గర రీల్స్ ఏంటి అంటే తినేసి సగం వదిలేసి అందంట, తీసే మమ్మీ కంచం అందంట. నువ్వు ఆ కంచం కూడా కడగకపోతే ఏమంటారే? కొంచెం కంచం, నేను కంచాలు కడగేదాన్ని కనబడుతున్నాను నీకు. కంచాలు కడగదంటే మేడం గారు వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు? నువ్వు తిన్న ప్లేట్ నువ్వు కడక్కపోతే రేపు పొద్దున్న కాపురం చేయడవుతుందా అని అడుగుతున్నాను. కాపురం చేయగలవా? కంచం కడగ రాదు, అన్నం వండడం రాదు, పని చేయడం రాదు, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం రాదు. నీ బొంద నీకేమొచ్చు? పేరంలో రాసుకోవడం వచ్చి నీకు అంతే. రీల్స్కి అంటే వచ్చి నీ బొంద అడుగుతాను. బ్యూటీతో కాపురం చేసేయగలవా? లింగమని ఒక పిల్ల 2 పిల్ల పుడితే అప్పుడు మొత్తం కథ అంతా అర్థమైపోద్ది. నాకేసి సాకేస్తారు వాళ్ళిద్దరు పుట్టిన గుర్తుపెట్టుకోండి. కొన్ని సూచి చెప్తున్నాను, ఏంటి అని అడగండి డీటెయిల్గా. సూత్రం అన్నీ నేను సీరియస్గా చెప్తున్నాను. ఇవంతే అలా ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లకి వంట నేర్చుకో, పని నేర్చుకో. రెబెక్కమ్మని చూడు ఎలా సెలెక్ట్ అయింది. చూశాడు భయభక్తులు కానీ పిల్ల, పెద్దలకు లోబడే పిల్ల. దేవుడంటే భయభక్తులు, పెద్దలంటే భయభక్తులు. ఎవరితో పాడితే వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టుకోదు. తన అందాన్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది, అలాగే ఇంటిని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. బ్యూటీ, అందానికి తగ్గ అందం, పనికి తగ్గ పని. అలాంటి పిల్లని దేవుడు కుమారుడు చేత పంపబడిన ఎలియాజరు ఎవరైతున్నాడో సెలక్షన్ చేస్తాడు. పెళ్ళి అయిపోయింది టకటకమని. ఇస్సాకు కూడా ఏం ఆలోచించలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ ఇస్సాకు చేసుకోలేదు. ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ తన ఫ్రెండ్స్తో చేయించలేదు. ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడు పడి ఏడిస్తే కుర్రోడా నిన్నే, నువ్వు దేవుడు పడి ఏడిస్తే, నువ్వు దేవుడి దగ్గరకు మోకాలు లేచి గోజాడితే, నువ్వు దేవుడి తరపున మాట్లాడే వ్యక్తివైతే, నువ్వు దేవుడితో కమ్యూనికేషన్ కలిగిన వ్యక్తివైతే, నీ జీవిత భాగస్వామి ఇంకా పెళ్ళిగాని తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్ళిగాని సీనియర్స్ ఇంకెవరైనా ఉంటే, మీ అందరికి ఉచిత సలహా, దేవుడిని అడగండి, దేవుడే ఇస్తా. నువ్వు ఎన్ని ఎంక్వైరీలు చేసి నువ్వు పెళ్లి చేసుకున్నా నీ ఎంక్వైరీ రాంగ్ అయిన తర్వాత సిఐడి కన్నా పెద్ద రిపోర్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎంక్వైరీలు రాంగ్ అవుతారు అయ్యా. దేవుడికి చెప్పే. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, కొన్ని పర్సనాలిటీ కరెక్ట్గా మనకి సెట్ అవుతాయి. దేవుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు మన లైఫ్లోకి పంపాలో తెలుసు. మన దేవుడికి అప్పగించాం అనుకోండి, మనకి ఎలాంటి పర్సనాలిటీ అయితే, పర్సనాలిటీ అంటే హైట్ వెయిట్ అది కాదు, పర్సనాలిటీ అంటే ఆ వ్యక్తిత్వం మనకు సూట్ అవుద్దని దేవుడు కొన్ని సెట్ చేస్తాడు. సరే, అదే పక్కన పెట్టండి. ఐజక్కి రెబెక్కాకి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి చాలా లేటుగా పిల్లలు పుట్టారంట. తండ్రి పోలికలు వచ్చాయో అత్త పోలికలు వచ్చాయో తెలియదు, కానీ మొత్తం మీద అందగత్తెకి మాత్రం అందం లేకుండా పోయింది, గొడ్రాలి. బాగున్నారు కదా ఎదురు? నేను ఇప్పుడే చూశాను, చూడాలనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు చాలా మంచి వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, పెద్దలను గౌరవించేవారు. ఈ సైడ్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న గౌరవిస్తారు, ఆ సైడ్ ఆయన వాళ్ళ అమ్మ నాన్న గౌరవిస్తారు. ఇద్దరు కుటుంబానికి, ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు. రోడ్డుకి తిరిగే అబ్బాయి అమ్మాయిలు కాదు వాళ్ళు. ఎథిక్స్ ఉన్న ఆడపిల్ల, ఎథిక్స్ ఉన్న మగపిల్లోడు, వాళ్ళిద్దరు ఇల్లు కలిగి ఇప్పుడు జంట అయ్యారు. ఇలాంటి చక్కటి కుటుంబానికి పిల్లలు లేకపోతే అనవసరంగా నిన్ను చేసుకున్నాను, ఇంకొక ఎవరిని చేసుకుంటే వాడు పిల్లలు పుట్టే 2-3 అన్నాడా? మనమైతే ఏమంది చెప్పండి. మా నాన్నకి తిరగలేదు, మా నాన్న బాబునాడికి అసలు తిరగలేదు. పోయిపోయి నిన్ను ఎదికి ఆ కొండ మూసినది నేను పిల్లలు లేకుండా పోయాను. తిట్టుకున్నారా? పిల్లలు లేమి, గుర్తుపెట్టుకోండి, పిల్లలు లేమి వాళ్ళిద్దరి మధ్య గొడవ తెచ్చిందా? సంవత్సరానికి పిల్లలు పుట్టకపోతే గొడవ వేసుకుని ఎడాకులకు పోతున్నారు. సంవత్సరానికి పిల్లలు పుట్టకపోతే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏడాదికి పిల్లలు పుట్టకపోతే వంకలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. నేను అనాశనంగా చేసుకున్నాను ఈడు, నిన్ను చేసుకున్న లోపం నాలో లేదు, నీది లోపం అని డాక్టర్ చెప్పాడని ఈవిడ. కానీ ఇలా గొడవలు అయినాయా? ప్రాబ్లం నాలో లేదు, ప్రాబ్లం నీలో లేదు. పిల్లల్ని ఇచ్చేవాడు డాక్టర్ గారు కాదు, పిల్లల్ని ఇచ్చేవాడు ఐజక్ నేను కాదు, పిల్లల్ని తీసుకోవాలనుకుంటే నువ్వు కాదు, పిల్లల్ని ఇచ్చేవాడు దేవుడని భార్య, గొడ్రాలైన భార్య కొరకు ప్రార్థన చేస్తాడంటే ఎంత మంచి భర్త అండి. అర్థం చేసుకున్న భర్త, మంచి భర్త. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మంచి వ్యక్తులు ప్రార్థన చేస్తే ఒకటి అడిగితే ఎన్ని ఇచ్చాడు దేవుడు? 2.
అడిగింది ఒకటే, కానీ చెప్పండి ఆడికి రెండే. డబల్ ధమాకా, 50-50, మస్కా సస్కా ఆడికి రెండు. గుర్తుపెట్టుకోండి, అడిగితే రెండు. అడిగిన వారికంటే అందరు రెండు పుట్టిన వాళ్ళు అందరూ ఇస్సాకులు అనుకోకండి, మళ్ళీ అదో గొడవ. ఎవడో కట్ చేస్తారు, మళ్ళీ ఇదో గొడవ. రెండు ధమాకాలు ఇచ్చారు చూడండి చక్కగా. ఇస్సాకు భార్య అయిన గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను ఏడుకొను, యెహోవా అతని ప్రార్థన వినను గనక. బాగా వినండి, పిల్లల కోసం ఆవిడ చేస్తున్నా, పిల్లల కోసం ఏం చేశాడా? గమ్మత్తీడు చెప్పిన ఆవిడ చెయ్యాలి, గమ్మత్తీడు చెప్పిన ఆవిడ ప్రార్థన కూడా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అది కదా భర్త అంటే. భార్యను అర్థం చేసుకునేవాడు కదా భర్త అంటే. తన బాధను కూడా మేదేసుకునేవాడు కదా భర్త అంటే. తనలో లోపాలను కూడా తాను దిగమింగుకుని తనతో భరించి కాపురం చేసేవాడు కదా భర్త అంటే. దేవుడి బిడ్డలు అంటే ఏంటి చెప్పండి? భార్యకి లోపం ఉన్నా, భార్యకి మాట్లాడడం రాకపోయినా, భార్యకి సరి అయిన స్థితిగతులు లేకపోయినా, దేవుడు నమ్మో ఏదో విధంగా నా జీవితంలోనికి ఒక అమ్మాయిని పంపించాడంటే తను భరించడమేగా భర్త అంటే. అదేగా మన భర్తగా వాళ్ళతో కాపురాలు చేయాల్సిన విధానం. అంతేగాని నేను అనవసరంగా చేసుకుని ఇంకో దేన్ని అన్న చేసుకుంటే నాకు కలిసి వచ్చేదని అన్నామే అనుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అలా తిరిగి వచ్చి చెప్పండి, సిగ్గు లేకుండా సారీ చెప్పండి. ఎందుకంటే ఆవిడ అనుకుంటే రాలేదు, నువ్వు అనుకుంటే రాలేదు. ఎవరు అనుకుంటూ వచ్చారు చెప్పండి? దేవుడు అనుకుంటూ వచ్చారు. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అనుకున్నట్టే దేవుడు గర్భఫలం ఇచ్చారు. గమ్మత్తు ఏంటంటే రెబెక్కమ్మకి ఎంత పట్టు వచ్చింది. చాలా అడవుడుగా ఉందంట లోపల. మరి వామిటింగ్ అవుతున్నాయో, లేకపోతే సికాగ్గా ఉందో, తలనొప్పో, స్టమక్ పెయిన్ పెరిగిపోయిందో, మరి మెడికల్ టెంపర్లో లాంగ్వేజ్ మనకు తెలియదు. కానీ మొత్తం మీద తనకి చాలా ప్రాణం పోయినంత ప్రమాదం. ఇసుకొచ్చేసింది. చివరికి ఆ ఇసుకుదల ఎంత వచ్చిందంటే ఈ నొప్పులకి నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఈ నొప్పులకి నేను చనిపోయేలా ఉన్నానని ఆమె గర్భంలో అటు ఇటు చాలా బాధపడిపోతుంది. తనకు ఊపిరి అందట్లేదు, నొప్పులు ఎక్కువైపోయే. ఆ నొప్పులు తీవ్రత ఎలా ఉంటుందో మనకు తెలుసు. అప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఏ యుగంలో లేదా ఈ టెక్నాలజీ మీడియాలో ఆ నొప్పులు తీవ్రత ఎలా ఉంటుందో డెసిబుల్స్ను మనకు చూపిస్తున్నారు కొన్ని వీడియోస్. మీరు చూస్తున్నారు లేదో? ఒక మగపిల్లవాడికి సుమన్ టీవీలో అనుకుంటే ఒక మగపిల్లవాడికి రీల్స్ వస్తుంటే చూసాను నేను ఎప్పుడో. ఆ మగపిల్లవాడికి ఒక తల్లి పడే వ్యాధిని ఎలా ఉంటుందో వాడికి బెల్ట్ పెట్టారు. నొప్పి ఎలా ఉంటుంది, పొత్తుకొడికి బెల్ట్ పెట్టారు. ఆ బెల్ట్ పెట్టాక 100% నొప్పి వచ్చే దాంట్లో వాడికి 25 పెట్టారు. ఆ 25లో ఆ బెల్ట్ వాడికి ఆ ఎలక్ట్రికల్ మూమెంట్ పెడితే అది 25 తట్టుకోలేక తీసేమన్నాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు యాంకర్ అడిగాడు ఆ అబ్బాయిని, ఎలా ఉందని అడిగితే ఆ యాంకర్ అంటాడు, మా అమ్మ నాకు గుర్తొచ్చింది అన్నాడు. 25 నేను తట్టుకోలేకపోతున్నానంటే 100కు పైనే ఇంత నొప్పి భరించి మా అమ్మ నన్ను కన్నదన్నప్పుడు మా అమ్మ మీద నాకు గౌరవం పెరిగిపోయింది అన్నాడు. ఎంత భరించింది ఆ అమ్మ. అందుకే పెద్దలు ఏమంటారంటే ఒక బిడ్డని కనడం అంటే చచ్చిపోయి మళ్ళీ బతకడమే. ఒక ఎముక ఇరిగితేనే చాలా కష్టం. అలాంటిది ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత చావు కలుస్తుంది. అంత బాధపడితేనే ఒక బిడ్డని కంటారు. ఆపరేషన్ అయినా, అది సుఖమైన కానుపైన ఏదైనా ఖచ్చితంగా అది పడాల్సిందే. అలాంటి బాధపడాలి. అలాంటిది ఒక బిడ్డని కంటే ఎంత ఇబ్బంది అయితే రెబెక్కమ్మకి 2 బిడ్డలు అంట. లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి నర్సు గారు లేరు అక్కడ. లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి చెప్పండి స్కానింగ్స్ లేవు అక్కడ. లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి అంత మెడికల్ మూమెంట్ లేదు అక్కడ. లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి ఇలాగో చేయబెట్టుకుని నేను తలకాయలు తగ్గుతానికి ఇద్దరు అనుకోవడానికి లేదు అక్కడ. మరి ఎలా? వాళ్ళ తీవ్రత, డివోషనల్ లైఫ్ ఎంత నిగూఢంగా కనిపిస్తుందో చూడండి. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిగతి. ఆమె ఎక్కడికి పోలేదట సమస్య వచ్చినప్పుడు. ఎక్కడికి పోతుంది? ఎవరిస్తున్నారో ఆయన దగ్గరికే పోయింది. ఇలాగైతే నేను బ్రతుకుంటే ఎందుకు అనుకుని ఎక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికే పోయి మాట్లాడుతుంది. దేవుడి దగ్గరికే పోయి మాట్లాడుతుంది. చూడండి అవి ఏంటి ప్రభు అంటే మనం నేర్చుకోవాల్సింది, ఏ బాధల్లోన్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా, ఎలాంటి ఒడిదుడుకులు మనకు ఎదురైనా, ఇసుకుపోయేంత డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోయినా ఆ టైంలో మనం చేయాల్సింది చెప్పిన ఆ ఇసుకుదలలో రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ఆ ఇసుకుదల అలా తెచ్చి మోకాలు వేసి చేతులు పైకెత్తి చెప్పండి, దేవుడికి చెప్పండి, ఖచ్చితంగా నీకు గుడ్ న్యూస్ చెప్తాడు. బాధలు వచ్చిన రెబెక్కమ్మకి దేవుడు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి చెప్పిన? ట్విన్స్ అమ్మా అని చెప్పాడు. ట్విన్స్ లోపల ఉన్నారు. గుడ్ న్యూస్. బాగా వినండి. లోపల ఏం జరుగుతుందన్న బాధకు ఉపశమనం ఏంటి చెప్పిన?
లోపల ఇద్దరున్నారు. 2 నేషన్స్, 2 నేషన్స్ ఉన్నాయి లోపల, 2 జనపదాలు, 2 జనాంగాలు, 2 దేశాలను ఆక్రమించే జనాభా నీలో నుంచి రాబోతున్నారు అనగానే నొప్పి ఉంటుందంటారు, నొప్పి మరిచిపోయి ఉంటుంది అంటారు. చెప్పండి, నప్పు మట్టిమాయి జండుమం కాదు, గుడ్ న్యూస్. దేవుడు చెప్పాడు, ఎట్నే మర్చిపోయింది, తాను మర్చిపోతుండగా అలా ఆలకిస్తుంది, నొప్పి మర్చిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి, నీకు 2 ఉన్నారు, భవిష్యత్తు చెప్తాను, 2 ఉన్నారు, 2 జనపదాలు ఉన్నాయి, 2 నేషన్స్ నీ గర్భంలో పెనుగులాడుతున్నాయి, భవిష్యత్తు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. చిన్నోడు పెద్దోడికి యజమానుడు అవుతాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. నీ బిడ్డల యొక్క డిజైర్స్, నీ బిడ్డల యొక్క ఫ్యూచర్, నీ బిడ్డల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండబోతుందో ముందే చెప్తున్నాను. జాగ్రత్త చిన్నోడు అన్నది. అదిరిపోయింది. ఇంకా ఆ గుడ్ న్యూస్ ఇంకా నొప్పులు రాలేదు. తర్వాత ఎవరికి వచ్చినట్టు ఏం రాయబడలేదు, ఇంక లేవు నొప్పులు, మట్టుమాయి. ఇక నొప్పులు లేవు, బాధలు లేవు, అన్నీ మర్చిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. 2 జనపదములు నీ గర్భముల కలవు, 2 ప్రత్యేకమైన జనముల కంటే ఒక జనపద కంటే ఒక జనపదము బలిష్టము గుండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఇప్పుడు మనకి ఈ స్టోరీలో, ఈ కాంటెక్స్ట్లో మన హీరో ఈ వారానికి చెప్పండి చిన్నవాడు. ఆ చిన్నవాడి గురించి ఒకసారి మనం టచ్ చేద్దాం. ఏం చెప్తున్నాడు ఆ చిన్నవాడి కంటే మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఈ చిన్నవాడి పట్ల ఎలక్షన్ లేదా సెలక్షన్, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దేవుడు కొందరు వ్యక్తులు అంటే ఇంత లెక్క ఉండాలి, ఇంతమంది జనాభా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ జనాభా ఎంత ఎంత మిమ్మల్ని అడగడం నా బుద్ధి తక్కువ. చెప్పండి, లైవ్లో అడుగుతాను, నా కర్మ కాదు. చెప్పండి ఎంత కాదు, 800 కోట్ల 800 కోట్లు 800 కోట్లు ఎలక్షన్ అంటారు. ఈ ఎలక్షన్లు అంటే దేవుడు ఎంత ఎలక్షన్లో 800 కోట్లు పెడితే ఈ ఎలక్షన్లో ఏం జరుగుతుందో చెప్పనా, సెలక్షన్ జరుగుతుంది. దేవుడు అబ్రహాము సెలెక్ట్ అయ్యాడు, ఐజాక్ సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరు చెప్పండి, యాకోబు సెలెక్ట్ అవుతున్నాడు. అంటే దేవుడు సెలెక్ట్ చేస్తాడు, నిన్ను సెలెక్షన్ చేస్తాడు, నిన్ను సెలెక్షన్ చేస్తాడు, నన్ను సెలెక్షన్ చేస్తాడు. కాకపోతే ఆ సెలక్షన్ వచ్చే ఆఫర్ను ఉపయోగించుకున్నవాడే విజేత అవుతాడు. ఇదే సెలక్షన్ ముందు యాసావుకి ఇచ్చాడు, ఫెయిల్ అయ్యాడు. అదే సెలక్షన్ ఇప్పుడు యాకోబుకి ఇచ్చాడు, చెప్పండి, పాస్ అయ్యాడు. దేవుళ్ళో పక్షపాతం లేదు. నువ్వు పుట్టావన్నది ఎలక్షనే, నిన్ను పిలిచాడన్నది సెలక్షనే. దేవుళ్ళు ఇచ్చేసాలు లేవు. ఎక్కడ పల్లెటూర్లు, ఎక్కడ సిటీ, ఎక్కడ మా ఊరు, ఎక్కడ మేము ఉండవేంటి. నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయిన కొత్తలో నాకు పెద్ద బిగ్ క్వశ్చన్స్ ఏంటి చెప్పిన. అసలు నేను మా వాళ్ళందరూ ఇదిగో మా అన్నయ్య అక్కడ ఉన్నాడు చివరిలో, వీడు వాడు వీళ్ళందరూ కలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కాకినాడ రూరల్ సెలెక్ట్ అయ్యారు. నేను మాత్రం వాళ్ళతో పాటు సమానంగా మార్కులు వచ్చిన నేను రాజమండ్రి సెలెక్ట్ అయ్యాను. నాకు అర్థమవుతుంది నేను ఎక్కడ ఎందుకు సెలెక్ట్ అయ్యాను, వాళ్ళందరూ అక్కడ సెలెక్ట్ అవ్వడం బట్టి మళ్ళీ నేను తిట్టుకునేవాడిని. వీళ్ళు అసలు సువార్త చేయరు, వాళ్ళే నేను సువార్త చేసి నేను ఎక్కడ ఎందుకు పడ్డాను. వాళ్ళు జాబ్ చుట్టూ తిరుగుతాను, నేను బైబిల్ తిరుగుతాను. నన్ను ఎందుకు ప్రభు ఇక్కడ వేస్తాను. కానీ ఎన్నిసార్లు ప్రార్థన చేసిన నా ప్రార్థనకు జవాబు. హోమ్ మినిస్టర్ రోజులు హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాను, ఏంటి ప్రభావ నేను ఎక్కడ పడ్డాను, ఏంటి ప్రభావ హోమ్ మినిస్టర్ లెటర్ పెట్టుకుని ఏదో మా జిల్లాకి వేస్తే, మా జిల్లాకి ఎద్దేటంటే మా ఊరు చుట్టూ సువార్త చేసుకుని ఇదిగో తమ్ముళ్ళు అందరినీ వేసుకుని సాయంత్రం వేసారు సువార్త చేద్దాం నా ఫీలింగ్. ఏఎన్ఎస్ యాంటీ నక్సల్ స్కాడ్ ఏదైతే ఉందో ఆ టూర్కి వెళ్ళి 15 రోజులు అడుగులో తిరిగితే 15 రోజులు సెలవు వస్తుంది. ఆ ధీమాతో నేను ఏం చేసేవాడంటే అందరూ ఆ ఏఎన్ఎస్లో పోదామని సెలవు ప్లాన్ చేశాను. అసలు నా లెటర్స్ అన్నీ బ్యాకప్ అయిపోయినాయి, ఎక్కడ జరలేదు. నాకు అర్థం కాలేదు. నన్ను ఇసిరేసేవారు అందరూ. మళ్ళీ ఇందులో పోనీ ఏనైనా రాజమండ్రిలో సెలెక్ట్ అయితే రాజమండ్రిలో వేయలేదు, తీసుకెళ్ళి ఆ సీతనారంలో పడేస్తారు. ఆ సీతనారం పేరింటేనే నాకు సౌండ్ మారిపోయింది. అది ఎక్కడో 25 కిలోమీటర్ల అవతలు ఉంటుంది. అక్కడెక్కడో నాకు అస్సలు అర్థమయ్యేది కదా, ఈ రాజమండ్రి సెలెక్ట్ అవ్వడం ఏంటి, ఇదంతా ఏంటి. కానీ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు రాజమండ్రి సెలెక్ట్ అయ్యాను. ఆ జాబ్ లేకపోతే లైఫ్లో నేను రాజమండ్రి రాను. నేను రాజమండ్రి రాకపోతే, ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకపోతే ఈ చర్చే ఉండదు. ఈ చర్చే లేకపోతే ఇక్కడ నేనే నిలబడను. ఇక్కడ నేనే నిలబడకపోతే ఈ వారం మీరు వాక్యమే వినరు. ఇది ఎలక్షన్, చెప్పండి, సెలక్షన్. బిగ్ ప్లాన్స్ ఇవన్నీ. దేవుడికి చాలా చాలా సుదీర్ఘమైన ప్లాన్స్ ఉంటాయి. ఒకప్పుడు నేను ఒక్కడనే వచ్చిన ఏరియాకి, నాకు ఎవరు తెలియదు. అప్పుడు శ్రీకాంత్ అని కూడా పరిచయం లేడు, అంకుల్ తెలియదు, ఎవరు తెలియదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వచ్చాను. యాకోబు స్టోరీ కూడా స్టార్ట్ అవుతున్నప్పుడు
ఇబ్బందిగా కనబడుతుంటుంది. యాకోబు స్టోరీ స్టార్ట్ అవుతున్నప్పుడు అబ్బాయి చాలా నిర్లక్ష్యంగా కనబడుతుంటాడు. యాకోబు స్టోరీ మనం చదువుతున్నప్పుడు అసలు దేవుని ప్రణాళికను ఏమాత్రం సీరియస్గా తీసుకున్న వాళ్ళకి కనబడ్డా, కానీ యాకోబు స్టోరీ ప్రారంభంలో నిస్సారంగా నిర్లక్ష్యంగా కనబడుతుంది. కానీ యాకోబు జీవితం అలా ముగిసిపోయే కొలది చాలా సీరియస్ డివోషనల్ లైఫ్ అయిపోతుంది యాకోబుది. ప్రతి వ్యక్తిని దేవుడు అలాగే పిలుస్తాడు. యాకోబు స్టోరీ మనం చదువుతుంటే మన స్టోరీలు మనకు గుర్తొస్తాయి. యాకోబుని పిలుస్తున్నాడు. యాకోబుతో దేవుడు డిస్కషన్ చేస్తూ వాళ్ళ ఫాదర్ ద్వారా ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు చూడండి. అదే త్వరగా ముగిద్దాం. అది ఆదికాండం 28వ అధ్యాయం. అది ఆదికాండం 28వ అధ్యాయం కొంచెం కంపేర్ చేద్దాం. అది ఆదికాండం 28వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. సర్వశక్తి గల దేవుడు నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశము అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానానికి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. నీ చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? 9:30 అయిందని గుర్తొస్తుందా? ఇది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నేను ముగిస్తా, మీరు వినేదాన్ని బట్టి నేను ముందుకెళ్తా, లేదంటే త్వరగా. ఎందుకంటే 10 అవుతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దూరం ఊర్ల నుంచి వస్తున్నారు. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే రేపు జరిగే కార్యక్రమాలు కొనుక్కురావడానికి వెళ్ళాం, అంత కొంచెం లేట్ అయింది. ఓకే, చదివి వచ్చినాను. ఏవైతే 3-4 వచ్చిన సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అనేక జనములను నీ సంతాన అభివృద్ధిని కలగజేసి నిన్ను విస్తరింపజేసి నేను పరవాసైన దేశం అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఈ దేశాన్ని నీకు కూడా ఇచ్చేది. ఈ వచనాలు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఎవరో గుర్తు రావాలి మీకు. బైబిల్ మీద ఆశ, అవగాహన, చదివే అలవాటు ఉంటే మీరు వెంటనే పసిగట్టాలి దేవుని మనసుని. ఇది చదువుతుంటే అంతకుముందు ఇదే నిబంధన, ఇదే కవనెంట్ ఎవరికో చేశాడు దేవుడు. అది ఎవరికి? ఇప్పుడు చెప్పండి. ఆదాము దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, గమ్మత్తని చెప్పిన మత్తయి సువార్త యేసు ప్రభు వరకు ఒక కవనెంట్ కొనసాగుతుంది, ఒక నిబంధన కొనసాగుతుంది. అబ్రహాంకి సేమ్ ఏం చెప్పాడు? అబ్రహాంకి అదే చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే చెప్పాడు అబ్రహాంకి. నీకు పిల్లల్ని ఇస్తాడు. అదే చెప్పాడు అబ్రహాంకి. నీ పిల్లల్ని లోపరుచుకునేలాగా ఈ భూమిని ఇస్తాను. అదే చెప్పాడు అబ్రహాంకి. ఇప్పుడు అదే మాట మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? అంటే ఒక నిబంధన అబ్రహాము దగ్గర నుంచి అలా కొనసాగిస్తున్నాడంటే ఈ నిబంధన లేదా ఈ కవనెంట్ని ఎక్కడి వరకు మోసుకెళ్తా ప్రభువా అంటే చెప్పాలి, క్రీస్తు వచ్చేంత వరకు ఈ కవనెంట్ కొనసాగుతుంది. అందుకే లింక్ ఎట్టాడు ఎవరు చెప్పండి? మత్తయ్య. ఊరకే రాయలేదు, అది ఊరకే రాయలేదు. అందుకే 3 భాగాలుగా పడింది. ఏంటి? ఎప్పుడుని అబ్రహాముని దేవుడు దీవిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ల్యాండ్. రెండవది చిల్డ్రన్స్, దాన్నే థియలాజికల్గా సీడ్, ఇత్తనం పడుతుంది. ల్యాండ్ అన్నాడు, సీడ్ అన్నాడు, బ్లెస్సింగ్. ఈ 3 అబ్రహాంకి చెప్పాడు. ఇవే 3 మళ్ళీ ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ల్యాండ్ కోసం మాట్లాడుతున్నాడు, సీడ్ కోసం మాట్లాడుతున్నాడు, బ్లెస్సింగ్ కోసం మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి ఏ 3 ఇచ్చాడో చెప్పండి? అవే 3 మళ్ళీ నీకు ఇస్తాను. ఇంకా బాగా అర్థం కావాలంటే అదే 28వ అధ్యాయం త్వరగా 14 వచ్చుండి. అదే 28వ అధ్యాయం 14 వచ్చుండి. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమర తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుందండి. భూమి యొక్క వంశములన్నీ నీ సంతానం ద్వారా లేదా నీ ద్వారా, నీ మూలంగా ఆశీర్వదించబడి. సేమ్ మళ్ళీ ఆయన గుర్తొస్తున్నాడు. ఎవరు చెప్పండి? అబ్రహాం గారు. ఇసుక రేణువులంత సంతానం ఇస్తాను ఎవరు చెప్పాడు దేవుడు స్టార్టింగ్లో? నక్షత్రాలంత సంతానం ఇస్తాను ఎవరు చెప్పారు దేవుడు స్టార్టింగ్లో? నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశ్రయిస్తాను దేవుడు ఎవరికి చెప్పాడు? మళ్ళీ అవే మాటలు, నిబంధనలు ఎవరితో చేస్తున్నాడు? యాకోబుతోనే చేస్తున్నాడు. కిందికి మంచి మాట్లాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతూ. సేమ్ అబ్రహాంతో మాట్లాడుతున్నట్లేదు?
సేమ్ అవే మాటలు రిపీట్ అవుతున్నట్లేదు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమందు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవను. మరో మాట, ఎడబాయను. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అంటే ఆ మనిషిలో దేవుడు నెరవేర్చుకోవాలనుకున్నది నెరవేరేంత వరకు ఆ మనిషి జీవితంలోకి ఎన్నొచ్చినా విడవడు, ఎడబాయడు. ఈ లోపల నువ్వు కంగారు అయిపోకు. ఎవరుండి ఎవరు వెళ్ళిపోయినా ఏమీ కాదు, నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఎవరొచ్చి మనతో నడిచినా నడవకపోయినా నిన్ను పిలిచిన వాడు ఎడవడు, ఎడబాయడు. నేను పిలిచాడు, నీకు అర్థం అవ్వాలి దేవుడు నేను పిలిచాడని. ఎక్కడ నువ్వు, ఎక్కడ నీ జీవితం, ఇప్పుడు ఎక్కడున్నావు, ఇక్కడేం చేస్తున్నావు, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, ఈ ఊర్లో ఎందుకున్నావు, ఈ సంఘంలో ఎందుకు కూర్చున్నావు, ఇదంతా ఒక ప్లాన్ ఏదో జరుగుతున్నట్టు నీకు అనిపించట్లేదా? నీ లైఫ్ని ఎంత పర్ఫెక్ట్గా నువ్వు డిజైన్ చేసుకుంటావు లేదా నాకు తెలియదు, కానీ నీ లైఫ్ని ఎక్కడి వరకు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడంటే నీ కోసం తెవారాత్రులు ఆలోచించే ఒక పెద్ద మనసు ఉందంటే నువ్వు నమ్మగలుగుతున్నావా? మీ అమ్మ గర్భంలో గమనించు, మీ తల్లి గర్భంలో, అందుకే మనం పాటలో రాసుకున్నాం, మీ తల్లి గర్భంలో మీ అమ్మ నిన్ను చూడక మునిపే నీ దేవుడు నిన్ను చూశాడు. దావీదు పులకించిపోయి రాసుకున్నాడు కదా ఆ మాటలు. అమ్మ నన్ను చూడకముందే నా తల్లి గర్భంతో నేను పిండమనై ఉండగా, నా తల్లి గర్భంలో నేను పిండమనై ఉండి రూపింపబడక మునిపే, నా తల్లి చూడక మునిపే, నా ఎముకల్లోకి ఎముకను రాక మునిపే, నాకు కళ్ళు కానీ పళ్ళు కానీ జుట్టు కానీ ఏది నిర్మింప మునిపే, ఆ నీరు కణంగా ఉన్నప్పుడే నా తల్లి తండ్రి నన్ను చూడక ముందే దేవా నువ్వు నన్ను చూసావు. ఆయన దావీదుని చూశాడు, నిన్ను చూశాడు, నన్ను చూశాడు, మనందరిని చూశాడు. కనుకే ప్రజెన్స్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటే పుట్టలేదని గుర్తుపెట్టుకోండి. మన అమ్మ అనుకుంటే పుట్టలేదు, మన నాన్న అనుకుంటే పుట్టలేదు, అసలు మనం అనుకుంటేనే వచ్చి కుర్చీల్లో కూర్చోలేదు. గుర్తుపెట్టుకోండి, ఆయన అనుకున్నాడు, కూర్చోబెట్టాలనుకున్నాడు, ఈ రాజ్యంలో నిన్ను ఒక పౌరుణ్ణి చేయాలనుకున్నాడు. ఎందుకు ప్రభు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ వంశవృక్షంలో ఉన్నారో అదే వంశవృక్షంలో చెప్పండి నువ్వు నేను మనం అందరం ఉండాలనుకున్నాడు, ఉన్నాం. అందుకే పిలుచుకున్నాడు, బలపరుచుకుంటున్నాడు. అబ్రహాంతో చేసిన నిబంధన మళ్ళీ యాకోబు చెప్తున్నాడు. మీకు బ్రైట్గా అర్థం కావాలంటే ఒకసారి 12వ అధ్యాయం తీయండి, 12వ అధ్యాయం తీయండి త్వరగా. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు సేమ్. అక్కడ అబ్రహాం అనే పేరు ఒక్కటే తేడా, చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషిస్తే వాడిని నేను దూషిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశ్రయిస్తాను. సేమ్ మాటలు, ఇవే మాటలు ముందు ఎవరు చెప్పాడు చెప్పిన? అబ్రహాం గారికి ముందు ఈ మాటలు ఎవరికి చెప్పాడు చెప్పండి? నావోహుకి చెప్పాడు. నావోహు ముందు ఎవరికి చెప్పాడు చెప్పండి? అబ్రహాంకి చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం బాగా ఉండండి, ఆదాము తర్వాత నావోహుకి, నావోహు తర్వాత అబ్రహాంకి, అబ్రహాం తర్వాత ఇస్సాకుకి, ఇస్సాకు తర్వాత యాకోబు. ఆ కవనెంట్ అలా ట్రావెల్ అవుతుందని మాత్రం మీరు మర్చిపోకండి. ఊరికే రాయలేదు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. మనకి అధ్యాయం అర్థమవుక లాంగ్ జంప్ చేసాం ఎక్కడికి? 2వ అధ్యాయానికి. 2వ అధ్యాయం కూడా సరిగా అర్థమవుక 5వ అధ్యాయం ఇంకా డైరెక్ట్ బ్లెస్సింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కదా. ఎక్కడ ధన్యులు చెప్పండి, ధన్యులు దేవుని కుమారులు, డైరెక్ట్ ఇంక కొండమీద ప్రసంగం. ఇంక గాంధీ తాతలకు ఎక్కడ పోయి ఉంటే కొండమీద ప్రసంగం పోయాడు. కానీ ప్రతి అక్షరానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. వద్దాం ఇక్కడ త్వరగా. అదే ఆదికాండం 25వ అధ్యాయం, 19వ వచనం నుండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశవళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. బూస్తా వచ్చావా? కొద్ది గ్యాప్ మాకు చదువు.
ఆ. రెబెక్కాను కనెను. క్షమించండి, రెబెక్కా కొరకు ప్రార్థన చేశాను. ఇస్సాకు భార్య అయిన గొడ్రాలు కనుక అతను ఆమె విషయమై యెహోవాను ఏడుకొని గనక అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రెబెక్కా గర్భవతి అయిన ఆమె గర్భంలో ఉన్న శిశువులు ఒకరితో ఒకరు పిడుగులాడినది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడిగి వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమె తిట్లను. ఏం టెన్షన్ అవ్వకు, నీ బాధకు ఉపశమనం ఏంటంటే చక్కటి బిడ్డలు నీకు పుట్టబోతున్నారు, 2 జనాలు రాబోతున్నారు. 24 వచనంలో ఆ రెబెక్కమ్మ ప్రసూతి కాలం దినములు నిండి వచ్చినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. మొదటివాడు, జాగ్రత్తగా వినాలి, మనం వినేసింది అనుకోకండి, మనకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను. అతనికి యాసావు అని పేరు పెట్టెను. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడవెన పట్టి ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 65 ఏండ్ల వాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు యాటయందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాదివై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు రెబెక్కా యాకోబును ప్రేమించిన. జాగ్రత్తగా వినండి, దేవుడు అన్నాడు అన్నట్టుగానే 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టినప్పుడు ఆ 2లో ఒకడు యాసావు మనకు కనబడుతున్నాడు. ఇది ఫ్యామిలీ కనుక, ఫ్యామిలీ నేపథ్యం కనుక, ఇది ఎలక్షన్కి సంబంధించింది కనుక ఆ మొదటి ఎలక్షన్లో పిలువబడినవాడు యాసావు. అబ్రహాం, ఇస్సాకు, యాసావు. కానీ గమ్మత్తని చెప్పిన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఈ నిలబడ్డని దేవుడికి ముందే తెలుసు కనుకే చిన్నోడే నిలబడతాడు, పెద్దోడు దాసుడు అవుతాడు. దేవుడేం పక్షపాతం చూపించలేదు, యాసావు ఏం పక్షపాతం చూపించలేదు. కానీ ఆ వ్యక్తి నిలబడలేకపోయాడు. ఎందుకు నిలబడలేకపోయాడంటే అక్కడ రాస్తున్న, మీరు చూడండి అక్కడ రాస్తున్న మాట, కిందికి వెళ్దాం ఒకసారి. 29 వచ్చిన ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుచుండగా యాసావు అలసిన వాడే పొలం నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అతని పేరు ఎదేము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా యాసావు, నేను చావబోచున్నాను గన జ్యేష్ఠత్వం నాకెందుకనెను, నీవు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును యాసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిన. అక్కడ పదం రాస్తున్న చూడండి 30లో ఎర్రెర్రగా కనిపిస్తుందంట. ఎలాగా? ఎర్రెర్రగా. బాగునండి, మనకు లైఫ్లో కొన్ని ఎర్రెర్రగా ఏటని అడగండి, కనబడే కనబడతాయి, అవి ఎర్రగానే కనబడతాయి. పిల్ల, జల్ల, వస్తువా, రంగా, కలర్సా ఏమంటావు అనుకో, నీకు అన్నీ ఎర్రగానే కనబడతాయి. ఆ ఎర్రగా కనబడే వాడితో ఆ ఎరుపే చెప్తుంది అది డేంజర్ అబ్బాయి అని. కానీ నీకు ఆ ఎరుపే నచ్చుతుంది. ఆ ఎరుపు ఆకర్షిస్తుందంట ఎవరిని? యాసావు. అన్నాడంట మనిషి, నీ జ్యేష్ఠత్వం నాకు కావాలన్నయ్యా, అప్పుడు నీకు ఎర్రగొన్న ఈ కర్రీ నీకు ఇచ్చేస్తానంటే, చచ్చిపోయే నాకు జ్యేష్ఠత్వం ఎక్సెట్రా ఎక్సెట్రా, కుటుంబ భారాలు ఇవన్నీ నాకు ఎందుకు రాతమ్మా, కూర ఇచ్చారా అన్నాడంట. అండ్ ఎంత గమ్మత్తో చూడండి, ఒక పూట తినిగిపోతే చచ్చిపోతానంటున్నాడంటే ఈ మనిషికి మైండ్ పనిచేస్తుందా? మీకు ఈ ఆశావని చూడకండి, అక్కడ మన ఫ్రేమ్లు కూడా చూడండి. చిన్న విషయాల కొరకు చచ్చిపోతామనే పూలిసుగా ఆలోచించే పీపుల్ ఉన్నారా లేదో సొసైటీలో చెప్పండి.
దీనికోసం ఎవడని చచ్చిపోతారంటే నువ్వు జావు, వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారంటే ఎరుపు, అదో ఎరుపు. ఆ రెడ్ అలా ఉంది ఆడికి. ఆడెవడో చూసారు లేదో కోసుకున్నాడు అసెంబ్లీలో ఉండి. ఎవడన్నా అడగండి, ట్రెండింగ్ న్యూస్, అదో ఎరుపు. ఏంటని అడగండి, ఏపీ పాలిటిక్స్. ఎమ్మెల్యే గారు కోసేసుకోవడం ఏంటంటే కోసుకుంటారు, ఎమ్మెల్యే గారిని కోసుకుంటారే, అదో ఎరుపు రంగు. చిన్న విషయాలు నడుతున్నాను. అరే నీ స్థితి ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, దీనికి ఎలా అంటే చిన్న విషయాలు కూడా చచ్చిపో పూట కూడిని అడుగుతున్నాను. ఇప్పుడు ఎర్రెర్రగా ఈ అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి శరత పెట్టాడు. ఎర్రెర్రగా ఉన్న దాన్ని ఒక గంట కేటాయిస్తే నువ్వు వండుకోలేవా? ఎసావు నువ్వు వండుకోలేవా? మీ ఓడండేది సిక్కడికాయలు, నీ దగ్గర ఏట మాంసం ఉంది. అతనికన్నా మజాగా వండుకోవచ్చు, కానీ ఒక 40 minutes వెయిట్ చేయలేకపోతున్నావంటే నేనేమనాలి? అన్ఫిట్ కూడా అనాలి. నేను అడుగుతున్నాను, పూట కూటు కొరకు చిన్న తిండి విషయం కొరకు లైఫ్ని రిస్క్లో పడేశాడంటే ఈయనేమనాలి? యంగేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని మన కళ్ళకు అలా నచ్చినప్పుడు వాటిని వెంటనే మనం అనుభవించకపోతే మనకి ఏం పోయినట్టుంటుంది చెప్పండి? ప్రాణం అలా ముక్కులోంచి చెవిలోంచి అలా పోయినట్టుంటుంది. మనకి వెంటనే అనుభవించాలి. వెంటనే సినిమా అంటే సినిమాకి వెళ్ళిపోవాలి, మొబైల్ అంటే మొబైల్ కొనేసుకోవాలి, వెంటనే బైక్ అంటే బయట కొనేసుకోవాలి, అమ్మాయి అంటే అమ్మాయితో మాట్లాడాలి, ఇంకేదో జరిగిపోవాలి. ఏదో జరగకపోతే చెప్పండి, ప్రాణం ఎలా వచ్చి చెడపంచిపోతుంది, అలా చెవిలోంచి పోతుంది శ్మశానంలోకి. అదో ఫీల్ అది. వెంటనే అయిపోవాలి అన్నీ అంత చూడండి. యంగ్స్టర్స్ వెంటనే రేపు వరకు కుదరదు మమ్మీ డాడీ అన్నీ ఈరోజు అయిపోవాలి. ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. ఈ అబ్బాయికి కూడా వెంటనే అయిపోవాలంటే వెంటనే అయిపోవాలంటే వెంటనే చచ్చిపోతావా? దీనికే చచ్చిపోతావా? తినకపోతే చచ్చిపోతావా? నడుతాను. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇందాక అన్నట్టున్నాడు, ఇందాక కాకినాడ వెళ్ళారంటే, ఇందాక బస్సులో మాట్లాడినప్పుడు చెప్తున్నాడు, కాకినాడ వెళ్తున్నప్పుడు కాకినాడ వెళ్ళారా, సొబ్బి హోటల్కి వెళ్ళారంటే, వెళ్ళకపోతే ఇంక మనకు బతుకులేదు ఇంక సొబ్బి హోటల్కి. కాకినాడ వెళ్ళి సొబ్బి హోటల్ తినవండి, మానేసాం తినడం, వేస్ట్ అండి మీరు అంటే. ఏంటి మీ సొబ్బి హోటల్కి వెళ్ళకపోతే మా లైఫే వేస్ట్. హైదరాబాద్ వెళ్ళి ప్యారడైజ్కి వెళ్ళకపోతే మన బతికేస్ట్. కాకినాడ వెళ్ళి సొబ్బి హోటల్కి వెళ్ళకపోతే మన బతికేస్ట్. రాజమండ్రిలో ఏమని చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. రోజ్ మిల్క్ తాగకపోతే మన బతికేస్ట్. ఊరే ఒక బిర్యానీ తినకపోతే నా లైఫ్ వేస్ట్ అట్టినట్టే. అసలు నీకు పుట్టుకలు అర్థమైందా? రోజ్ మిల్క్ తాగకపోతే నీ లైఫ్ వేస్ట్ అట్టినట్టే. నీకు ఎరుపు పాగెక్కువైపోయింది ఈ మధ్య. నిన్నేమనాలి? అందుకే చూడండి, చిన్న విషయాల కొరకు తాకాడు పెట్టండి. ఫుడ్కు తాకాడు పెట్టిన వాడిని న్యూ టెస్ట్మెంట్లో ఏమని తిట్టారో మీకు తెలిసిన వచ్చినవే. కొంచెం ఎక్స్ప్లెనేషన్ మనం మార్చుకుందాం. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 13వ వచనం. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 13వ వచనం. నేను రెఫరెన్స్ తప్పు తీసాను అనుకుంటా, ఒకసారి చూడండి. యాసావం తిడతారుగా మొదటి వచనాల్లోన 12వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. 15వ వచనం చదువు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన ఏరు ఏదైనను మొలిచినేమో అనియు కలవరపరచుట వలన అనేకులు అపవిత్ర అయిపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతతో హక్కు నమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి నడుతున్నాను. పూట కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని వదిలేసినోడిని క్రొత్త నిబంధన ఏమని తెలుస్తుంది? భ్రష్టుడు. రెండోది వ్యభిచారుడు. భ్రష్టుడు, వ్యభిచారి. ఇప్పుడు చెప్పండి, ఏసావు వ్యభిచారం చేశాడా? చేయలేదు. ఏసావు భ్రష్టమైన పనులు చేశాడా? రికార్డ్స్లో లేవు. మరి భ్రష్టుడని ఎలా పిలుస్తున్నాడు? రెండోది, యాసావుని వ్యభిచారాన్ని ఎలా పిలుస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని కృపచేత ఇవ్వబడిన ఏదన్నా నిలబెట్టుకోవడం చేత కాకుండా లోకంలో కలిసే ఎవడైనా ఏదైనా నిన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏ పనైనా దానికి డివోషనల్ ఓడేటి చెప్పండి. అడల్టరీ, అక్రమ సంబంధం, వ్యభిచారము.
వ్యభిచారం అంటే పక్కింట్లోకి దూరడమే కాదు, వ్యభిచారం అంటే ఆవిడతో మాట్లాడడం కాదు, వ్యభిచారం అంటే ఇదే కాదు. వ్యభిచారం అంటే చెప్పిన నిన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏ కార్యమైనా అది వ్యభిచారమే. అది ప్రాసెస్ చూసినగానే బైబిల్ పిలుస్తోంది, దాన్ని వ్యభిచారం లెక్కల్లోనే వేసింది. అది ఏదైనా నిన్ను తిండి ఆకర్షిస్తుందా, నిన్ను వస్తువు ఆకర్షిస్తుందా, నీకు సహవాస జలసాలు నిన్ను ఆకర్షిస్తున్నాయా, నేను రీల్స్ ఆకర్షిస్తున్నాయా, నీ టైం అంతా ఫోన్ తినేస్తుందా, ఏది నీ లైఫ్లో దేవుడిచ్చిన టైంని, మైండ్ని, వాల్యూ లైఫ్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండా నువ్వు టైం వేస్ట్ చేస్తే దేవుడిని నీ తరంలో కూడా ఏమని పిలుస్తాడు చెప్పనా? ఓరి వ్యభిచారి అని పిలుస్తాడు. గుర్తుపెట్టుకో, వ్యభిచారాన్ని కానీ కేవలం వాళ్ళ వైపే చూడకండి. వ్యభిచారం అంటే నువ్వు దేవుడికి దూరమై టైం పాస్ చేసే ఏ పనులనైనా సరే దేవుడు అంటున్నాడు భ్రష్టులు, వ్యభిచారులు. 3 గంటలు 4 గంటలు ఫోన్తో చచ్చిపోతారు. 1 గంట అయినా చూస్తారా బైబిల్ని? చూడండి, అడుగుతున్నాను, నిన్నేమనాలి? నీ టైం అంతా వేస్ట్ చేస్తావు, నీ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది, నీ లైఫ్ అంతా వేస్ట్గా. తిరిగి చూస్తే ఏమున్నాయంటే ఒక సాధించిన కార్యక్రమం ఉండదు. నీ పేరెంట్స్కి దేవుడిని, నీ పేరెంట్స్కి నువ్వు పుట్టావు, ఆ ఊరిలో పుట్టావు, ఆ ఈదిలో పుట్టావు, నీకు ఎన్నో ప్రణాళికలతో దేవుడిని సిద్ధపరిచాడు. నీకెన్నో బయటికి వెళ్ళి చూడు, ఎవరు చదువుకుందాం అనుకున్నా చదువుకోలేకపోతున్నారు, చిన్న వయసులోనే వెళ్ళి పాచిపాలన చేసుకుంటున్నారు. నిన్ను అలా దేవుడు పాచిపాలనలో పెట్టాడా? చదువుకునే టైం ఇచ్చాడు, చదివించే పేరెంట్స్ని ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తావు చెప్పు? టైంపాస్ చేస్తావు. నిన్నేం చేయాలి? భ్రష్టుడివి, భ్రష్టురాలి. గుర్తుపెట్టుకో. బయటికి పోయి చూడు, చాలామందికి ఉద్యోగాలు లేక ఏడుస్తున్నాను. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆ ఉద్యోగం అంటే ఎంత లోకువో నీకు. బయటికి పోయి చూడు, ఓపిక లేక ఓపుకుంటే కూలి పనో ఏదో ఒక పని చేసుకుని ఇప్పుడు మెతుకులు సాయంత్రం ఒక 500 తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంత ట్యాంక్ పెంచావు, అటు ఇటు దొల్లుతావు ఆ మంచం మీద. ఆ దొల్లడమే సరిపోయి పెరిగిపోయింది అదంతా. ఓపుకుంటే బయటికి పోయి పని చేద్దాం అనుకుంటున్నారు. నీకు ఓపుకున్నా పని చేయవు, ఆ ట్యాంక్ పెంచడమే సరిపోయింది నీకు. నిన్నేమనాలి? టైం వేస్ట్ చేస్తావు, ఎనర్జీ వేస్ట్ చేస్తావు, థాట్స్ వేస్ట్ చేస్తావు. ఏం చేస్తున్నావు అడుగుతున్నాను చెప్పండి. దేవుని రాజ్యంలో నీ పని ఏంటి? మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, అంతకుముందు యాసావుతో మాట్లాడుతున్నాడు. యాసావు అని దేవుడు అన్నాడు భ్రష్టుడు, భ్రష్టుడు. అయిపోయిన తర్వాత ఫీల్ అవుతున్నాడట. ముగిద్దాం యాసావు చరిత్రను ఒకసారి. అదే ఆదికాండం 27వ అధ్యాయం 30 వచనం నుంచి చూడండి త్వరగా. ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని యాసావు ఏట ఆడి వచ్చెను. అతడు రుచిగల భోజనమును సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు ఏటాడు తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవు ఎవరవని అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడగు యాసావును, నీ జ్యేష్ఠ కుమారుని అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే ఏటాడనమ్మ భోజనము నా యొద్దకు తెచ్చినది ఎవరు? నీవు రాకమునువు, నేను వాటన్నిటిలోనూ తిని అతను నిజముగా దీవించుతుని, అతడు దీవింపబడినవాడై అనెను. యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖక్రాంతులై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను నువ్వు దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను. యాసావు జాతి వినండి. యాసావు యాకోబు అను పేరు అతనికి సరిగా తగినదని చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసగించెను. లాజిక్ మాట్లాడండి. యాకోబు 2 సార్లు మోసం చేశాడా? నా మాట్లాడతా. మొట్టమొదటిసారిగా ఇల్ఫుల్గా ఆ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నది ఎవడు చెప్పండి? నువ్వు. జారిపోయిన తర్వాత ఇప్పుడు తల బాదుకునేవట్నాడు. నన్ను 2 సార్లు మోసం. ఎక్కడ మోసం చేశాడంటే అనుకోవచ్చు, మొదటిసారి వదిలేసుకున్నది ఎవరు? నువ్వు. 2 సార్లు మోసం చేసిన ఎలా కట్టినావు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం కావాలని మన పొగరుతో, మన నిర్లక్ష్యంతో కొన్ని పోగొట్టుకుంటాం. అది పర్లేదులే అని చిన్నగా మనం చూస్తాం. ఆ చిన్న మిస్టేక్ ఎప్పటివరకు ఎంటాడుతుందో తెలుసా? చెప్పాలి.
చచ్చిపోయే వరకు కూడా ఆ మిస్టేక్ మన జీవితంలో ఎంటాడుతూనే ఉంటుంది. అందుకే దయచేసి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన బాధ్యతని, దేవుడిచ్చిన ఉద్యోగాల్ని, దేవుడిచ్చిన సంసారాన్ని, దేవుడిచ్చిన కార్యాలని, దేవుడు సంఘంలోనికి ఇచ్చిన పాత్రని, అది గొంత బోధ ఏదైనా సహవాసమా, నువ్వు ఎక్కడెక్కడ దేవుడు నీకు ఏ కృపనిచ్చినా తెలియదు, కానీ ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నావో, అది వ్యక్తులైన వస్తువులైనా ఏదన్నా నిర్లక్ష్యం చేత పోగొట్టుకున్నావో, పర్లేదులే అనుకున్నావో, మళ్ళీ దాన్ని రికవరీ చేసి దాన్ని భర్తీ చేసుకుందాం అనుకున్నా ఇక జరగదు. లైఫ్ లాంగ్ దాని కొరకు నువ్వు రిగ్రెట్ అవుతూ ఫీల్ అవుతూనే చచ్చిపోవాలి తప్ప పోయింది మళ్ళీ రాదు. ఇది యాసావు నీకు నాకు చూపిస్తున్న ఒక హెచ్చరిక. యాసావు చేసిన ఒక్క మిస్టేక్ సింపుల్గా తీసుకున్నాడు. పూట భోజనం దగ్గర సింపుల్గా తీసుకున్నాడు. అది సింపుల్గా తీసుకున్న విషయం, అది లైఫ్ మీద పడింది, తన నెక్స్ట్ జనరేషన్ మీద పడింది, నెక్స్ట్ జనరేషన్ మీద పడింది. చచ్చిపోయాడు తప్ప బాగుపడ్డా? వాడి కొడుకులు బాగుపడ్డా? వాడి దేశం బాగుపడిందా? ఆ తర్వాత మలాకి గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏదోము దేశం, యాసావు కుమారుల దేశము నక్కలకు నిలయమైంది, బోడుగోళ్ళకి ప్రాకారాలకి నివాసం అయిపోయింది, నక్కలకి బురుజులు నివాసంగా మారిపోయాయి, జ్యేష్ఠత్వం హక్కులు పోయాయి, ఆశీర్వాదాలు పోయాయి. ఆ గోత్రం నుంచి ఒక్క రాజు ఉండడు, ఒక్క న్యాయాధిపతుడు ఉండడు, ఒక్క నీతిమంతుడు కనబడ్డు. కానీ గమ్మత్తుని చెప్పిన తరాల వాళ్ళ తండ్రి తీసుకున్న ఒక్క నిర్ణయం పిల్లల వరకు అంటాడు. జాగ్రత్తని మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు ఏదన్నా ఇచ్చినప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు వదులుకోవాలంటే 70 సార్లు ఆలోచించుకో. అది చదువా, ఆరోగ్యమా, పిల్లల సహవాసమా, దైవజనుల, సహోదరుల ఎక్సెట్రా ఏదైనా, అందులో ఏదన్నా వదులుకునేటప్పుడు జాగ్రత్త. పోయింది మళ్ళీ చెప్పండి రాదు. నేను ఎప్పుడు ఒక సామెత చెప్తాను కొంతమందిని చూసినప్పుడు, లేనోడు లేక ఎడితే ఉన్నోడు తినడానికి ఏడ్చాడట, లేనోడు లేదురా అని ఏడ్చాడట, ఉన్నవాడికి ఏమో తినడానికి ఏడ్చి జల్లుకుని తిరిగాడట. ఇలాంటి యాసావులు ఈ జనరేషన్లో ఎక్కువైపోయారు. గుర్తుపెట్టుకో, కాపాడుకోండి. పేరెంట్స్ ఉన్నారా, గౌరవంగా మాట్లాడండి. పనుందా, నిజాయితీగా చేయండి. సంఘం ఉందా, టైంకి రండి, మంచిగా వాక్యాలు వినండి, 4 ముక్కలు నేర్చుకోండి. చెడు విషయాలు తక్కువ మాట్లాడండి, గాస్పల్ ఎక్కువ మాట్లాడండి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం మహిమకరంగా ఉపయోగించండి. దేవుడిచ్చిన టయాన్ని దేవుని కోసం ఉపయోగించండి. ఏది దేవుడు నీకు ఇచ్చినా నీతో కవనెంట్ చేసుకున్నాడు ఆయన. నువ్వు పుట్టినప్పుడే, నేను పిలిచినప్పుడే, నేను బాప్టిజంలో తిరిగి జన్మింపజేసినప్పుడే, క్రీస్తు ద్వారా అబ్రహాంతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన నీతో నాతో కూడా చెప్పండి ఒక నిబంధన చేశాడు. ఆ చేసిన వాడు అంటున్నాడు, నిన్ను విడువను, నీ జీవితంలో జరిగేంత వరకు నిన్ను ఎడబాయి. నేను పిలిచిన వాడు నమ్మదగిన. ఈ నిలబడలేకపోయాడు, ఈ చిన్నోడు నిలబడ్డాడు. చిన్నోడిని తెర మీద తీసుకొచ్చాడు. పెద్దోడికి ఎన్ని పాఠాలు నేర్పించాలో చెప్పండి, అన్ని పాఠాలు నేర్పించాడు. అయితే నెక్స్ట్ మనం చూడాల్సింది, ఆ చిన్నోళ్ళలో కూడా నిర్లక్ష్యం ఉంది. ప్రవక్తల్లో కానీ, నీతిమంతుల్లో కానీ, న్యాయాధిపతుల్లో కానీ ఎవరిని క్రీస్తుని గుర్చిన దర్శనం ఆ అబ్బాయికి ఇస్తే ఒక రాయెట్టి ప్రేయర్ చేసి దానికి పేరెట్టి తర్వాత మర్చిపోయాడంట. ఎంత నిర్లక్ష్యమా! ఇక్కడ నీకు దేవాలయం కడతానన్నాడు, ఇక్కడే జ్ఞాపకార్థపు రాయి అన్నాడు, ఇది పరలోకపు గవిని అన్నాడు, చూసి మర్చిపోయాడు. మర్చిపోయి వెళ్ళి ఆ అమ్మాయిని లవ్ చేశాడు. ఏ అమ్మాయిని వదిలేశాడు విజన్ అంతా. మళ్ళీ 25 years 30 years తర్వాత తిరిగి వచ్చే సమయానికి మళ్ళీ మ్యాజిక్లు, లాజిక్లు, అకౌంట్స్ చూశాడు. అప్పుడు దేవుడు నిలబెట్టి తుంటెమికి ఎరగొట్టి లైఫ్ అంటే ఎదురా అబ్బాయి అని చెప్పేంత వరకు, చనిపోయే అధ్యాయం 49వ అధ్యాయం వచ్చేంత వరకు, లాస్ట్ డేస్ వరకు యాకోబులో ఒక రివైవల్ స్టార్ట్ అవ్వలేదంటే మీరు నమ్మగలరా? యాకోబు స్టోరీ చదువుతుంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనందరి ఆధ్యాత్మిక జీవితాల్లో మన నిర్లక్ష్యం యాకోబు లైఫ్లో కనబడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారిని దేవుడు పిలిచాడు.
ఎక్కడి నుండి ఎక్కడి వరకు పిలిచాడంటే క్రీస్తు ఈ రోజు వేసిన పునాదులు కాదు, అక్కడి నుండి మీరు ఏ స్టోరీ చదివినా, పాత నిబంధనలో గుడారం చూసినా క్రీస్తు కనబడాలి, పాత నిబంధనలో మందసును చూసినా క్రీస్తు కనబడాలి, పాత నిబంధనలో ఐజక్ని చూసినా క్రీస్తు కనబడాలి, పాత నిబంధనలో యాకోబుని చూసినా. అంటే మనం పాత నిబంధనలో ఎవరిని కదిపినా మనకు కంటిన్యూగా ఒక పొరలాగా వెనకాల వస్తుంది తెలుసా? నిబంధన 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 నిబంధన. ఈ నిబంధన ఎవరి దగ్గర తీసుకెళ్తాను చెప్పండి? క్రీస్తు. క్రీస్తు కనబడినది, క్రీస్తు కనబడిన వర్తమానం కాదు, క్రీస్తుని ఎక్స్పోజ్ చేయని ప్రసంగం కాదు. మనం ఏ రిఫరెన్స్ మాట్లాడుకున్నది పాత నిబంధన కొత్త నిబంధన ఏదైనా మనకి సెంట్రల్గా ఉండాల్సింది ఎవరు చెప్పండి? క్రైస్ట్ 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 క్రైస్ట్. యూదులు కూడా సేమ్ యాకోబు స్టోరీ చెప్పుకుంటారు, కానీ గమ్మత్తని చెప్పిన ఆ యాకోబులో క్రైస్ట్ని పక్కన పెడతారు. యూదుల వర్తమానానికి క్రిస్టియన్ మెసేజ్కి తేడా చెప్పిన వాళ్ళు యాకోబు స్టోరీ కానీ సునగోగుల్లో ఈ రోజుకి సన్హెడ్రిన్ సభల్లో మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళకి తేడా ఏంటంటే ఆ యాకోబును పిలిచినది క్రైస్ట్. ఆయన పేరు నజరైడైన యేసుడు. ఆయన లేకపోతే మళ్ళీ చెప్తాను, ఆయన లేకపోతే యాకోబు జీవితానికి అర్థం లేదు, ఇస్సాకు జీవితానికి అర్థం. అందుకే ఏ వర్తమానం విన్నా ల్యాండింగ్ అలాగొచ్చి ఎక్కడ ఆగాలి తెలుసా? క్రీస్తు దగ్గర ఆగాలి. అందుకే మందసం చూసినా క్రీస్తే, గుడారం చూసినా క్రీస్తే, పాత నిబంధన భక్తులను కదిపినా క్రీస్తే, ఎవరిని కదిపినా క్రీస్తే. అందుకే మత్తయిలందరిని లింక్ పెట్టి ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పండి? క్రీస్తు వంశావల్లో కూర్చోబెట్టాడు. ఇది యాకోబు యొక్క లైఫ్ స్టోరీలో పార్ట్ 1. మత్తయి సువార్తలో యాకోబు జీవితంలో ఒక భాగం. అందుకే ఈరోజు టైటిల్ పెట్టాం. నాకు భలే అనిపించింది ఆ టైటిల్, అప్పటికప్పుడే నాకు అనిపించిన టైటిల్ అది. మత్తయి సువార్తలో పాత నిబంధన యాకోబు చరిత్ర, అది టైటిల్, అది పార్ట్ 1. మత్తయి సువార్తలో పాత నిబంధన యాకోబు చరిత్ర, అది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ చూస్తాం. దేవుని చిత్తమైతే ఒక 2-3 భాగాలు యాకోబుని కూర్చుంటుంది, వినండి. మన లైఫ్ను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.